హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దానికి సంబంధించినటువంటి టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్తో అక్కడ మీకు క్లాస్ అయితే అందించడం జరుగుతుంది. శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉన్నాయి. విన్న తర్వాత నచ్చితే తీసుకోండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను అయితే పొందవచ్చు. సో ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది రేపు ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైట్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ శాంపిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 11,000 టీచర్ పోస్టులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 11,000 టీచర్ పోస్టులను సీఎం కేసీఆర్ ఎప్పుడో మంజూరు చేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి సబితా ఇందారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ పదోన్నతులు కావచ్చు, బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే ఉపాధ్యాయ పదోన్నతులు కావచ్చు, బదిలీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా కొంతమంది కోర్టుకెళ్లి స్టే తెచ్చారని చెప్పేసి గుర్తు చేశారు. ఈ నెల 16వ తేదీ వరకు ఎలాంటి టీచర్ ప్రక్రియ చేపట్టొద్దని హైకోర్టు సూచించిందని తెలపడం జరిగింది. సో ఆ తర్వాత టీచర్ల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను గుర్తించి నియామకం చేపడతామని చెప్పేసి స్పష్టం చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం టీచర్ నియామకాలకు సంబంధించిన అప్డేట్ అయితే దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు 5,369 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి నిన్న ఈవినింగ్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ సపరేట్ వీడియో చేసాం. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి. దానిలో నేను క్లియర్గా వీటికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిలో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కు సంబంధించి కావచ్చు, అకౌంటెంట్, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మీకు పోస్టును బట్టి 10th క్లాస్ తోటి, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ తోటి అప్లై చేసుకున్న పోస్ట్ కూడా ఉండడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాలు, 18 నుంచి 27 సంవత్సరాలు మీకు వీటికి సంబంధించినటువంటి ఏజ్ అయితే ఉండాలి పోస్టును బట్టి. వాటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో మార్చి 27 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి మీరు నేను ఈవినింగ్ చేసినటువంటి వీడియో అయితే చూడండి. దానిలో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు 100 రూపీస్ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ ప్రాంతంలో కూడా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. చాలా మంచి నోటిఫికేషన్. ప్రతి ఒక్కరు వాటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలు మనకి ఇక్కడ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చూసినట్లయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్లో, గోల్కొండలో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 12 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు సూపర్వైజర్ కావచ్చు, ఎల్డీసీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, అదేవిధంగా సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, గార్డెనర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో పోస్టును అనుసరించి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. వీటికి ఆఫ్లైన్లో మీరు పంపించవలసి అయితే ఉంటుంది. సో ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, ఇబ్రహీం బాగ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి దానికి మీరు పంపించవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ నెల 20వ తారీఖు అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. మీకు పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికైతే ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో మరొకటి ఇక్కడ మనకు అంబేద్కర్ వర్సిటీలో కూడా టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది అంబేద్కర్ వర్సిటీ ఢిల్లీ నుంచి అయితే రావడం జరిగింది. 20 ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి కూడా మీరు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ చేసినటువంటి అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మార్చి 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఉప్పల్లో ఉన్నటువంటి కేవీ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో నిన్న కూడా దీనికి సంబంధించి మనం అప్డేట్ అయితే చూసాం. ఈరోజు మరొకసారి ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించిన పోస్ట్ అయితే ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఇది మన కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెల 10వ తారీఖున మీరు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్రస్కు ఏదైతే మనకు ఉప్పల్లో ఉన్నటువంటి ఈ కేంద్రీయ విద్యాలయానికి మీరు వెళ్ళి ఆ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది.
సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళండి. ఇక నెక్స్ట్ మనకు బెల్లో కూడా భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 110 పోస్టులకు సంబంధించిన మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈసీఈ కావచ్చు, ఎలక్ట్రికల్, అదేవిధంగా మెకానికల్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి మార్చి 17న లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లికేషన్ చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో డైలీ మనకు చాలా తక్కువ అప్డేట్స్ వస్తున్నాయి, ఎందుకంటే అన్ని నోటిఫికేషన్లు ఆల్రెడీ రిలీజ్ అయ్యి కనుక అప్డేట్స్ తక్కువగా ఉంటున్నాయి. కాకపోతే చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరుగుతుంది. సో 1 by 1 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో 27 మంది మహిళలకు పురస్కారాలు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అంటే రేపు మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే ఉంది. సో దాన్ని పురస్కరించుకొని సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో వాళ్ళని అయితే సత్కరిస్తుంది. దానిలో భాగంగా మనకు 27 మంది మహిళలకైతే పురస్కారాలు ఇవ్వనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర శిశు సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి భారతి హోలీకేరి సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎంతమంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరు అనేది అవసరం లేదు, 27 మంది కనుక. సో ఎంతమందికి పురస్కారాలు తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చిందని మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 27 మంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిళ్లతో నిమ్స్ జాతీయ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దేశంలోనే ప్రజా వైద్యంలో నిమ్స్ సరికొత్త చరిత్ర. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు అండ్ వైద్య బృందానికి మంత్రి హరీష్ రావు అభినందనలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ దవాఖానా సరికొత్త రికార్డును అయితే సృష్టించింది. సో ఏడాది జనవరిలో మనకు లాస్ట్ 1 month బ్యాక్ జనవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పులు శస్త్రచికిత్సలు అయితే నిర్వహించింది. తద్వారా దేశంలోనే ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసినటువంటి ప్రభుత్వ దవాఖానాగా జాతీయ రికార్డు అయితే నెలకొల్పింది. అంటే మనకు ప్రభుత్వ దవాఖానాలో ఒకే నెలలో ఇన్ని కిడ్నీ మార్పిడులు దేశంలో ఇవరకు ఇక్కడ జరగలేదన్నమాట. సో నిమ్స్ హాస్పిటల్ అయితే ఈ ఘనత అయితే సృష్టించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి జాతీయ రికార్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ నేమ్ గుర్తుంచుకోండి, అది ఏ నెలలో జరిగింది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ బెస్ట్ ఎయిర్పోర్ట్గా శంషాబాద్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. మరోసారి ఏసీఐ ఏఎస్క్యూ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2022 అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరొకసారి అయితే మనకి ఏదైతే శంషాబాద్ విమానాశ్రయానికి అవార్డు అయితే రావడం జరిగింది. ఏసీఐ ఏఎస్క్యూ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2022 అవార్డు అయితే వరించింది. సో డైరెక్ట్గా అడుగుతారు. సో ఇక్కడ అవార్డు నేమ్ గుర్తుంచుకోండి. సో దేనికి వచ్చిందనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అవార్డు వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో రూపాయలు 2500 నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నిరుద్యోగులకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నెలకు 2500 రూపాయల భృతిని చెల్లించనున్నట్లు ఇక్కడైతే మనకు ప్రభుత్వం ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా పెట్టినటువంటి బడ్జెట్లో దాదాపుగా 250 కోట్ల నిధులను దీనికి కేటాయించినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో ప్రజెంట్ మనకు ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ బఘెల్ గారు అయితే కొనసాగుతున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళు ఏదైతే వార్షిక ఆదాయం 2,50,000 కంటే తక్కువ ఉండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులుగా అయితే పేర్కొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్, ఇటీవల 2500 నిరుద్యోగ భృతి ఇస్తూ వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటాడు? ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు రాజ్యాంగంలో నిరుద్యోగ భృతి గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏదనేది కింద కామెంట్ చేయండి. మనకు ఆదేశిక సూత్రాల్లో భాగంగా దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఉంటుంది. అదేంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు నేడు మేఘాలయలో కొలువుదీరున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఈశాన్య రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మనకు ఎలక్షన్స్ అయితే జరిగాయి. దానిలో మనకు మేఘాలయకు సంబంధించి కూడా ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. సో ఇక్కడ మనకు నూతన ముఖ్యమంత్రిగా సంగ్మా గారు అయితే ప్రమాణ స్వీకారం చేయనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి అంటే దాదాపు ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి. సో ఎన్నికల్లో పిఏ సంగ్మాకు సంబంధించినటువంటి ఏదైతే పీపుల్స్ పార్టీ ఉంటుంది, సో నేషనల్ పీపుల్స్ పార్టీ 26 సీట్లను అయితే గెలుచుకుంది. దాంతోపాటుగా మిత్రపక్షాలతోటి భాజపా కావచ్చు, యూడీపీ గవర్నమెంట్తో కలిపి ఇక్కడైతే ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయడం జరిగింది. సో మొత్తం 59 సీట్లకైతే ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. సో దానిలో వీళ్ళు అత్యధికంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి సీట్లు అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి అక్కడ మనకు సంగ్మా గారు అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ త్రిపురకు సంబంధించి కూడా మనకు మానిక్ సాహా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఇక్కడ కూడా మనకు ఎలక్షన్స్ అయితే జరిగాయి. 60 సీట్లకు సంబంధించిన ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. సో దీనిలో మనకు అత్యధికంగా బీజేపీ 32 సీట్లు గెలుచుకొని సో అక్కడ ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా అడుగుతారు. సో రీసెంట్గా ఎలక్షన్ జరిగిన కనుక అక్కడ సీఎం ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సీఎం నేమ్ అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే కరీంనగర్ నుంచి ఆరోగ్య మహిళ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 8 రకాల ప్రధాన సమస్యలకు చికిత్స, ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య సేవలు
అందిస్తాం. సో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కన్వీనర్ శ్వేత మహంతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్నటువంటి ఆరోగ్య మహిళా స్కీమ్ అనేటువంటిది కరీంనగర్ కేంద్రంగా లాంచ్ చేయబోతున్నట్లు నేనైతే మనకు ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అనేది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో భాగంగా మనకి ఏంటంటే మహిళలు ఎదుర్కొనేటువంటి 8 రకాల సమస్యలకు సంబంధించి వైద్యం అందించనున్నట్లు ఇక్కడైతే వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత 1200 వరకు విస్తరించాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ఇటువంటి వాటి మనకు అప్లికేషన్ బేస్లో ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతి పాయింట్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ 8 రకాల సదుపాయాలు కావచ్చు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, సో మొదటి దశలో ఎన్ని ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని స్టార్ట్ చేశారని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. సో ఇక్కడ 100 అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ విషయం మనకు సియాచిన్లో శివంగి అంటే ఇక్కడ చూడవచ్చు, మంచు శిఖరం చేరిన తొలి ఆర్మీ మహిళ, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం ఇది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు ఫైర్ అండ్ ఫ్యూరీ కాప్స్ కెప్టెన్ శివ చౌహాన్ ఇండియన్ ఆర్మీతో అరుదైనటువంటి ఘనతనైతే సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి సియాచిన్లో మోహరించినటువంటి తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. సో మంచు శిఖరంపై ఆమె శివంగిలా దూసుకెళ్ళిందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది. విధి నిర్వహణలో ఆమె అనితర సాధ్యమైనటువంటి ధైర్య సాహసాలను అదేవిధంగా దురత్వాన్ని ప్రదర్శిస్తున్నదని చెప్పేసి ఇక్కడైతే మనకి రావడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్లోని సియాచిన్ యుద్ధ క్షేత్రంలో శివ చౌహాన్ సాహస కృత్యాలు వీడియోను మనకి ఇండియన్ ఆర్మీ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో రాజస్థాన్లోని ఉదయపూర్ నివాసి అయినటువంటి కెప్టెన్ శివ చౌహాన్ గత జనవరిలో మనకు సియాచిన్ గ్లేసియర్పై కాలు మోపింది. సో దాంతో మనకు ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమిలో అడుగుపెట్టినటువంటి మొదటి మహిళా సైనికురాలుగా కూడా రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఇప్పుడు సో మనకి ఎక్కడికి ఆ యుద్ధ క్షేత్రం పైకి వెళ్ళి సో అక్కడ అంటే ఒక 1 మంత్ ఈమె ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సో తన యొక్క టీం తోటి యుద్ధ క్షేత్రాన్ని పైకి అయితే నిన్న వెళ్ళినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. నేమ్ గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా మనకు నేమ్ బేస్ చేసుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆమె నేమ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే ఆర్టీసీకి 550 ఈ బస్సులు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. ఒలక్టాకు ఆర్డర్ ఇచ్చినటువంటి సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద డీల్ అన్నటువంటి ఒలక్టా సిఎండి ప్రదీప్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకు టీఎస్ఆర్టీసీ ఇక్కడ ఒలక్టా గ్రీన్ టెక్ లిమిటెడ్ మధ్య ఒప్పందం అయితే కూరింది. సో 550 ఎలక్ట్రిక్ బస్సులో ఆర్డర్కి సంబంధించినటువంటిది. సో టీఎస్ఆర్టీసీ అయితే ఒలక్టాకి ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది మనకు వచ్చేసి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఉంది కదా, దాని యొక్క అనుబంధ సంస్థ మనకి ఈ ఒలక్టా అనేటువంటి గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ అనమాట. సో ఇక్కడ ఏ సంస్థతోటి టీఆర్ఎస్ ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి అంటే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో 550 బస్సులకు సంబంధించి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ నేమ్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే ఇక్కడ డూమ్స్ డే గ్లేసియర్ ఫాస్ట్గా కరిగిపోతుందంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. గ్లోబల్ వార్మింగ్తో సముద్రపు నీళ్లు వేడెక్కి ఈ గ్లేసియర్ను కరిగిస్తున్నాయి. సో బ్రిటిష్ అంటార్క్టిక్ సర్వేలో వెల్లడైనటువంటి వివరాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో మనకు ప్రపంచంలోనే అతిపెద్ద హిమనీనదమైనటువంటి థ్వైట్స్ గ్లేసియర్కు గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెనుముప్పు ముంచుకొస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 128 కిలోమీటర్ల వెడల్పు, కిలోమీటర్న్నర పైగా మందం, 1.90 lakhs చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందట. సో మొత్తంగా మన దేశంలో గుజరాత్ రాష్ట్ర విస్తీర్ణం సైజులో ఉండేటువంటి ఈ గ్లేసియర్ మనకు అంటార్క్టికా ఖండంలో ఉన్నటువంటి ఈ గ్లేసియర్ పెనుముప్పును పొంచి ఉందని చెప్పేసి ఇక్కడ మనకు బ్రిటిష్ అంటార్క్టికా సర్వే అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఫాస్ట్గా కరిగిపోతుందని చెప్పేసి ఆ సర్వేలో అయితే వెల్లడించారు. ఒకవేళ ఇది కనుక కరిగిపోయినట్లయితే ఏదైతే తీర ప్రాంతంలో ఉండేటువంటి దేశాలు మునిగిపోయేటువంటి ప్రమాదంలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు ఈ నివేదిక అయితే చెప్తుంది. సో క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి డూమ్స్ డే గ్లేసియర్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటాడు. సో అది మనకు అంటార్క్టికా ఖండంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. యాక్చువల్గా దీని పేరు వచ్చేసి థ్వైట్స్ గ్లేసియర్, కాకపోతే దీన్ని శాస్త్రవేత్తలు కావచ్చు వివిధ పరిశోధకులు సో ఈ డూమ్స్ డే గ్లేసియర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది ఇంపార్టెంట్, ఇట్లనే గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపీ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపీ జార్జినా బేయర్ సో కన్ను మూసారని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఈమె మనకు న్యూజిలాండ్కి సంబంధించినటువంటి పర్సన్. సో న్యూజిలాండ్లో సో మొట్టమొదటిసారిగా అక్కడ న్యూజిలాండ్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఎంపీ అన్నమాట. సో ఆమె నిన్న చనిపోతూ వార్తల్లో నిలుస్తూ మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఏ దేశం అనేది న్యూజిలాండ్కి సంబంధించినటువంటి పర్సన్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జ్యోతికాకు స్వర్ణం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సో మనకి ఇది తిరువనంతపురం, కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో జరుగుతుంది. సో తెలుగు అమ్మాయి దండి జ్యోతిక సో స్వర్ణ పథకంతో సత్తా చాటిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో సోమవారం జరిగినటువంటి మహిళల 400 మీటర్ పరుగులో జ్యోతిక 53.26 సెకండ్లో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్, తిరువనంతపురం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే
సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇక్కడ మనకు కొంగార కాలంలో ఫాక్స్కాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ధృవీకరించినటువంటి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టు ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి హోన్ హై టెక్నాలజీ గ్రూప్కు చెందినటువంటి ఫాక్స్కాన్ సంస్థ మన రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ కొంగార కాలంలో భారీ పెట్టుబడులతో తమ ఉత్పత్తి ప్లాంట్ను నెలకొల్పొందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని ధృవీకరిస్తూ సంస్థ చైర్మన్ అయినటువంటి యంగ్ లియు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా ఒక లేఖ రాస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇటీవల రాష్ట్రంలో టీ వర్క్స్ ప్రారంభానికి విచ్చేసినటువంటి ఈ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు సో సీఎం కేసీఆర్ తోటి అయితే భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో సో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అయితే ఒప్పందం కురిందనమాట. సో ఇది ఎక్కడ నెలకొల్పొందనేది ఇంపార్టెంట్. మనకు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో దీని అయితే నెలకొల్పొన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.